కిడ్నీ డే పురస్కరించుకొని అపోలో హాస్పిటల్ సంబంధించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. అసలు కిడ్నీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ కిడ్నీ విషయంలో ఏం తీసుకోవాలి, అసలు ఏ విధంగా ట్రాన్స్ప్లాంటేషన్ అది ఏ విధంగా చేయాలని చెప్పి నెఫ్రాలజిస్ట్ డాక్టర్స్ మనం అడుగుదాం. సార్, వరల్డ్ కిడ్నీ డే పురస్కరించుకొని ఏం చెప్తారు? నమస్తే, నా పేరు డాక్టర్ వంశీధర్. నేను నెఫ్రాలజిస్ట్ అపోలో హాస్పిటల్లో. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది ప్రతి సంవత్సరం సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్ జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ అందరికీ కూడా కిడ్నీల యొక్క ప్రాముఖ్యత ఏంటి అందరికీ తెలియజేయడం. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే ఇప్పుడు కిడ్నీ జబ్బులు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు? దానికి కారణం ఏంటంటే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం షుగరు అంటే డయాబెటీస్, అధిక రక్తపోటు అంటే హైపర్ టెన్షన్, బీపీ అంటాం కదా. ఈ రెండు కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుంది పబ్లిక్లో. సో అవి పెరగడంతో పాటు దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, స్ట్రోక్ అవనివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఇవన్నీ పెరుగుతున్నాయి. మేము చదువుకున్నప్పుడు కూడా ఇన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ చూడలేదు. తర్వాత అలా డికేడ్ ఆన్ డికేడ్ అంటే ప్రతి 5-10 సంవత్సరాలు చూసుకుంటే ఈ కిడ్నీ జబ్బులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్, టెస్టింగ్. రెగ్యులర్ టెస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ అంటే ఏంటి? కొన్ని హై రిస్క్ గ్రూపులు ఉంటాయి. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదా ఏజ్ అబౌవ్ 50 years ఉన్న వాళ్ళు కానీ, లేదా తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు కానీ, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం అంటే కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, లేదా రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు కానీ, లేదా రిపీటెడ్గా కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కిడ్నీ జబ్బు బారిన పడే రిస్క్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళతో చూస్తే. సో వీళ్ళందరూ కూడా, వీళ్ళే కాదు అందరూ కూడా యాక్చువల్గా చెప్తే సంవత్సరానికి కనీసం 1-2 సార్లు హెల్త్ చెకప్ చేసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సంబంధించి చెకప్, అవి చాలా తక్కువ రేట్ టెస్ట్, కాస్ట్లీ టెస్ట్లు కూడా కాదు. యూరిన్ టెస్ట్ ఒకటి. ఏం చూస్తాం? యూరిన్లో ప్రోటీన్ లీక్ ఉందా లేదా చూస్తాం. ఆర్బీసీస్ అంటే ఎర్ర రక్త కణాలు ఏమైనా ఉన్నాయో, ఎక్కువ ఉన్నాయో లేదా చూస్తాం. సో యూరిన్ టెస్ట్, బ్లడ్లో సీరం క్రియాటినిన్ టెస్ట్, ఇవన్నీ కొన్ని వందల్లో అయ్యే టెస్ట్లు అంతే. ఇది వేలల్లో కూడా ఖర్చు అవ్వదు. తర్వాత బీపీ చెకప్, హీమోగ్లోబిన్ చెకప్. సో ఈ చెకప్లు చేసుకుంటే ఎర్లీ స్టేజ్లో మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మనం ఏ చర్యలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కిడ్నీ జబ్బుని క్యూర్ చేయడానికి కానీ, లేదా క్యూర్ అవ్వని జబ్బులైతే ఆ పెరిగే స్పీడ్ని, కిడ్నీ జబ్బుని స్లో డౌన్ చేయడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. సో ఈ కిడ్నీ జబ్బులు ఈ రోజుల్లో పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ కూడా దీని గురించి అవగాహన పెంచుకొని ఎప్పటికప్పుడు చెకప్ చేసుకొని ఎర్లీ స్టేజ్లో దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలు వచ్చిన వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఆధునిక రోజుల్లో ఎలాంటి ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది? కిడ్నీ సమస్య ఒకసారి వచ్చిందంటే ట్రీట్మెంట్ వెరీ రెస్ట్రిక్టెడ్ అండి. ఎయిదర్ ఒకసారి డయాలిసిస్ చేయాలి, లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అంటే స్టేజ్ 5 ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్ అని చెప్తారు. అప్పుడు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వెరీ లిమిటెడ్. బట్ కిడ్నీ ఫంక్షన్ డిటెక్ట్ చేయాలంటే, ఈరోజు సపోజ్ వరల్డ్ కిడ్నీ డే థీమ్ ఉంది, ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే అంటే టెస్ట్ చేసి మాకు తెలుస్తుంది. సో యూరిన్ టెస్ట్ ఒకటి, యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉందా, ఆర్బీసీ పోతుందా లేదా, అది ఒకటి. ప్లస్ హిమోగ్లోబిన్ అంటే కిడ్నీ డిస్ఫంక్షన్ అయిందంటే హిమోగ్లోబిన్ తగ్గుతుంది, అనీమియా అని చెప్తారు. సెకండ్ థింగ్ ఇస్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ క్రియాటిన్ లెవెల్స్. అట్లీస్ట్ ఒక 4 మినిమం టెస్ట్ చేసి మనకి కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం ఉందా లేదా అది ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే. దెన్ డిటెక్ట్ ఎర్లీ అంటే మనం 4 టెస్ట్లు చేయాలి. థర్డ్ థింగ్ ఈజ్ ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్ అని ఒకసారి డిటెక్ట్ అయిందంటే వీ కెన్ డూ ఫ్యూ థింగ్స్ లైక్ సమ్ మెడిసిన్స్ ఆర్ దేర్. దానివల్ల ఏంటంటే కిడ్నీ డిస్ఫంక్షన్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అవ్వకుండా సపోజ్ అట్లీస్ట్ ప్రోగ్రెషన్ స్టాప్ చేయవచ్చు. ప్రోగ్రెస్ అవ్వకుండా ఫర్దర్ స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 కిడ్నీ డిస్ఫంక్షన్ అవ్వకుండా అది కూడా చేయవచ్చు. నెక్స్ట్ థింగ్ ఇస్ ట్రీట్మెంట్ పార్ట్ ఈజ్ కంట్రోల్ ఆఫ్ షుగర్, కంట్రోల్ ఆఫ్ లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్, కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, ఎనీమియా ఇంప్రూవ్మెంట్, కాల్షియం ఫాస్ఫరస్ కంట్రోల్, ఇవన్నీ బోన్ హెల్త్ కూడా కంట్రోల్ బై ద కిడ్నీస్. సో దీనికోసం ఎర్లీ డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ చేయొచ్చు, కిడ్నీ డిస్ఫంక్షన్ ప్రోగ్రెషన్ ప్రివెంట్ చేయొచ్చు, అండ్ పేషెంట్కి డయాలిసిస్ ఆపకుండా ట్రీట్మెంట్ చేయవచ్చు. డాక్టర్ గారు చెప్పండి, అసలు కిడ్నీ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వయసులో వరకు ఎక్కువ ఈ కిడ్నీ ప్రాబ్లమాటిక్ అవుతుంది? సో కిడ్నీ బారిన పడకుండా ఉండాలనంటే రొటీన్ జాగ్రత్తలు ఒకటి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి.
రెండు ఓవర్ మనకు సరిపడంత లిక్విడ్స్ తీసుకోవాలి. హెల్దీగా ఉండాలంటే మినిమం 3 to 4 లీటర్స్ లిక్విడ్ తీసుకోవాలి. ఉప్పు తక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలి. యానిమల్ ప్రోటీన్ చికెను, మటను, ఫిష్, ఎగ్ అనేది తగ్గించుకోవాలి. షుగరు, బీపీ ఉన్న పేషెంట్స్ అయితే రెగ్యులర్గా దాన్ని చెక్ చేసుకుంటూ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువగా బయట ఉన్న జంక్ ఫుడ్స్ అన్నీ తగ్గించుకొని తింటూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ డిసిప్లినరీ డైట్ అంటారు. సో ఓవర్గా ఎన్వి తినేయటం అన్నీ తగ్గించుకొని తినాలి. నెక్స్ట్ స్మోకింగ్ ఒక అలవాటు ఉంటే కనుక స్మోకింగ్ పూర్తిగా ఆపేయాలి. ఆల్కహాల్ అలవాటు ఉంటే కొద్దిగా లిమిట్ చేసుకుంటే బెటరు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్గా మన కిడ్నీస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. హెల్త్ చెక్ లాగా ఎవ్రీ 6 months 1 year హెల్త్ చెక్ చేసుకుంటే మనం కిడ్నీలో ఎలాంటి విషయాన్నన్నా త్వరగా మనం ఐడెంటిఫై చేసుకొని తగిన సమయంలో ఎర్లీగా మనం దాని ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్కి తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఏ వయసు వరకు ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం? ఇది వయసు అంటే ఏ వయసు వరకైనా కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. బట్ మెయిన్ అబోవ్ 40-50 years దాటిన వాళ్ళలో ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ తరచూ చూస్తుంటాం. అండ్ బీపీ, షుగర్లు ఇవన్నీ కూడా మనకి 40 years 50 years నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో వాళ్ళలో అబోవ్ 30-40 years వాళ్ళలో తరచుగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే చూస్తూ ఉంటాం. బట్ కిడ్నీ ఏ వయసులోనైనా ప్రాబ్లం అనేది ఏ వయసులోనైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రధానంగా మానవ శరీర భాగంలో కిడ్నీ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. అలాంటి కిడ్నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే యానిమల్ మీట్ కానీ, ఆల్కహాల్ కానీ, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అపోలో హాస్పిటల్ సంబంధించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్స్ అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.